మొక్కుబడి కానుకలు తీసుకొచ్చిన వారు ముందుకొచ్చి సమర్పించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడ జీవాధిపతి నీ కొందనాలు. మరొక పరిశుద్ధ ఆదివారము నీ సన్నిధిలో నిలబడి కృతజ్ఞత అర్పణలు సమర్పించిన వంటి నీ బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నెన్నో మేలుడు చేశావు, ఉపకారాలు చేసావు ప్రభా. నీ కార్యములు ఎలా మర్చిపోతావు ప్రభా. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. మా పిల్లలను, మా పెద్దలను, భయభక్తులు గల వాళ్ళందరినీ ఆయన జ్ఞాపకం చేస్తున్నారన్నారు ప్రభు. ఈ సమయంలో నీ కార్యములను మేము తలంచుకుంటూ బిడ్డలు విరిగి నలిగిన హృదయంతో ఈ సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞత అర్పణ సమర్పించారు. గడిచిన మాసమంతయు బిడ్డలను కాపాడి మరొక నూతన మాసంలో ఈ మొదటి ఆదివారము నీ సన్నిధిలో సజీవులకు ఉంచారు. అందును బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినము వారి యొక్క జన్మదినం కానీ వివాహ దినం కానీ జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే నూతన కార్యాలు జరిగించిన ప్రభా. బలహీనతను జుడిపించారు, ఉద్యోగాల్లో మేలు చేశారు, వారి పనుల్లో సహాయపడ్డావు ప్రభా. కాబట్టి నీ కార్యాలను తలపోసుకుంటూ ప్రభా నీ సన్నిధిలో నిలువబడి విరిగి నిలగిన హృదయంతో అర్పణ సమర్పించారు. ఆకాశ వాకిలి విప్పండి, ఈ దేవుని ఇంటికి కుమ్మరించండి. రాబో దినాలలో మేలులు అనుగ్రహించండి. అత్యధికంగా ఆశీర్వదించబడే భాగ్యం దయచేయండి. మంచి భవిష్యత్తుని బిడ్డలకు అనుగ్రహించి అయాదిగో చదువుల్లో బిడ్డలకు ఎన్నెన్నో మేలులు చేసే ప్రభా. మంచి మార్క్స్తో బిడ్డలు ఉత్తీర్ణం చేశారు. అందుని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నారు. రాబో కాలంలో వారి వేసే అడుగు ప్రభా నీకు అంగీకారంగా ప్రభా నీకు ఇష్టానుసారంగా జీవించబడే భాగ్యాన్ని అనుగ్రహించినారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటుంది. యేసు దివ్యనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా నీకును మీ కుటుంబాలతో తోడైండుగాక. ఆమేన్. డీకన్స్ సంఘ కానుకలను సమర్పిస్తూ ఉండగా 447వ కీర్తన పాడుకున్నాం. 447వ కీర్తన. సృష్టి పితా సర్వోన్నత సమర్పిత సర్వస్వము భూమి ఆకాశము నీవే ఉదయసిక ప్రజలు స్థితికా సర్వోన్నత సమర్పించ మా వెండి బంగారం నీవే మాదే సృష్టి పితా సర్వోన్నత సమర్పిత సర్వస్వము వెలులేని గాలి
వివిధములైన దీవెనలను సృష్టిపిత సమర్పితు సర్వస్వము పరిశుద్ధ గ్రంథపు ప్రభు యేసుని మాటలు మా వెలుగు బాటలు సృష్టిపిత సమర్పితు సర్వస్వము మాదంత నీవే మహాదేవా మహారాజువై మా తనువు మా బ్రతుకు మాయావాదాస్తిని సృష్టిపిత తండ్రి కుమార సదాత్మగా ప్రియకనేవ స్వర్గము గగనివే సృష్టిపిత ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ మహోన్నతుడ జీవాధిపతి నీ కొందనాలు స్తోత్రాలు. మరొక నూతన మాసంలో మొదటి ఆదివారము నీ సన్నిధిలో ఆరాధించిన ఘనతను మా పరిగ్రహించారు. నీ పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఆ జీవాన్ని ఆ ప్రత్యక్షతను మేము తెలుసుకొని సాక్షులుగా ఉండటానికి మరొక అవకాశం మాకు ఇచ్చారు. ఈ దినము మాకంటే గనులు శ్రేష్ఠులు ఎంతో మంది ప్రభా ఈ లోకంలో కలిసిపోయారు. మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధికి నడిపించినందుకు నీ కొందనాలు. సజీవులే కదా నేను స్తుతించేది ప్రభా.
ఈరోజు మమ్మల్ని సజీవులు ఉండబట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. అల్ప జీవితము కొంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు ప్రభా, అర్హత లేని మమ్మలను అర్హులుగా చేసుకున్నాం. ఎంతో మందిని ప్రభా ఇదిగో పిలుచుకున్నాం, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది అన్నావు ప్రభా. మేము కూడా ఏర్పరచబడినటువంటి వంశమని మేము తెలుసుకుంటున్నాం ప్రభా. ఈ దినము మా మనోనేత్రాలు వెలిగించి నేను చూసే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అదిగో ఎన్నో బాధలు, సమస్యలు, ఉపద్రవాల నుంచి ప్రభా ఇదిగో మమ్మల్ని విడిపించి మీ సన్నిధికి నడిపించావు. ఈ దినము ఆరాధనలో మా పాపాలు మేము ఒప్పుకున్నాము. అదిగో నీవు చెప్పి మేము విన్నాము. మేము దినదినము పరిశుద్ధతను అలంకరించిన భాగ్యం దయచేయండి. నీ వాక్యంలో ఎలుగెత్తి బిగ్గరగా కీర్తన పాడండి అన్నాను. తెలియపరచండి దేవుడు చేసిన కార్యాలు అన్నాను. ఈరోజు నువ్వు మా జీవితానికి వెలుగువి, నువ్వు మా జీవితానికి మార్గము ప్రభు. మేము ఇంకా పాపములో ఉన్నామేమో, మా పాపాన్ని మేము విడిచిపెట్టుకొని మేమందరము నీతి మార్గాన్ని నడుచుకునే భాగ్యం దయచేయండి. నా వర్తమానాన్ని వీళ్ళ మనసులో నింపుకునే భాగ్యం దయచేయండి. గడిచిన కాలంలో మా పనులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా కష్టాల్లో తోడుగా ఉన్నావు ప్రభా. అనేక మంది బలహీనతను చూడిపించావు, కుటుంబ సమస్యలను చూడిపించావు, రుగ్మతలను చూడిపించావు, కన్నీటిని ప్రభని చూసి సహాయం దయచేశావు. కొంతకాలము ప్రభా ఇదిగో కుటుంబంలో సమస్యలు ఉంటాయేమో, అపవాది కుటుంబాన్ని పాడు చేస్తానికి సిద్ధపడుతుంటాడు. కానీ కుటుంబాన్ని కట్టిన వాడు నీవే కాబట్టి నువ్వు కాపాడుతావు కూడా నమ్ముతున్నాను. ఈ సమయంలో ప్రభా ఎన్ని మేలు చేసావు ప్రభా, ఎలా మర్చిపోతామయ్యా నేను. అయ్యా ఇదిగో నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభా. అయ్యా ఇదిగో ఈ సమయమున మమ్మల్ని విడివక ఎడబాయిగా మా పట్ల కృప చూపిస్తున్నావు ప్రభా. ఏమిచ్చి మా రుణం తీసుకుగలము. విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధికి వచ్చాం. నర్పించిన అర్పణ గైకోనండి ఆశీర్వదించాము. రాబో కాలంలో సమృద్ధిని మా కుటుంబాల్లో, మా జీవితంలో అనుగ్రహించాము. బిడ్డలకు మంచి మార్క్స్తో ఉత్తీర్ణం చేసే ప్రభా. రాబో కాలంలో వారు తీసుకోబోతున్న కోర్సు భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా చేయండి ప్రభా. తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు, కొంతమంది నిరాశలో ఉన్నారేమో. మరొక అవకాశాన్ని బిడ్డలకు ప్రసాదించి మంచి మార్క్స్తో పాస్ చేయించండి. ఇదిగో ఈ వేసవి కాలంలో ఎన్నో బలహీనతలు మాకు వస్తూ ఉంటాయి. శరీరంలో మార్పు కలుగుతూ ఉంటుంది. అయినా మేము తట్టుకొని నిలబడే సామర్థ్యాలు మాకు అనుగ్రహించాం. మా శక్తి వల్ల, బలం వల్ల మేమేం చేయలేం, కేవలం నీ కృప అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వృద్ధులను, విధవరాండ్లను ఆరోగ్యాన్ని, శక్తిని వంట ప్రభు. ఎక్కడ సమస్యలు పోకుండా నీ కాపుదలను గ్రహించండి. అదిగో ఈ సమయం వివాహాలకు సిద్ధపడుతున్న బిడ్డల బట్టి పొందుతున్నాను. వివాహం ఘనంగా నీకు భయంకరంగా జరిగించింది ప్రభు. అదిగో సంఘ కార్యక్రమానికి భయంకరంగా జరిగించింది ప్రభు. జరిగిన VBS నీకు భయంకరంగా జరిగించుకునబడింది. బిడ్డలు ఎంతో నేర్పుతో ప్రభు, ఓర్పుతో నీ సన్నిధికి వచ్చి నీ జ్ఞానాన్ని తెలుసుకున్నారు ప్రభు. సంఘానికి వాళ్ళ ప్రయోజనకారులుగా నువ్వు సిద్ధం చేయమని అడుగుతున్నాం. అదిగో ఈ సమయంలో ఈ ఆరాధన ముగించుకుంటున్నాం ప్రభు. గడిచిన కాలంలో నీకు వ్యతిరేకమైన పాపం ఏమేమి చేస్తే మమ్మల్ని క్షమించండి. గొర్రెపిల్ల రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభు. ఇంకెప్పుడు మేము పాపం చేయకుండా పరిశుద్ధులుగా జీవించబడే భాగ్యం దయచేయండి ప్రభా. పురుషులు, స్త్రీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ప్రభా ఇదిగో సంఘమంతా ఐక్యత కలిగి జీవించాలని సిద్ధపరచండి. రాబో కాలం సంఘము, జ్యేష్ఠుల సంఘం నిలబడే భాగ్యం దయచేయండి. సంఘ డీకన్స్
పనిచేసిన పని వారిని దీవించండి. చక్కగా ఒకరినొకరు సహకరించుకుంటుంది సంఘం యొక్క భవిష్యత్తు కొరకు మీ చిత్తం పరలో నెరవేర్చినట్టు భూమి నెరవేరు. మన ఆహార్యం మాకు దయచేయండి. చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించి శోధనలే కాదుష్టుని తప్పించి రాజ్యమ శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ప్రకటన గమనించండి. గడిచిన ఆదివారము సమర్పించిన కానుకలు 5,660 రూపాయలు మాత్రమే. సాయంత్రం 5 గంటలకు సండే స్కూల్ జరుగుతున్నది. VBS గిఫ్ట్స్ పడతాయి కాబట్టి పిల్లలందరూ సండే స్కూల్ రావాల్సిందిగా మనం చూస్తున్నాం. ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటలకు స్త్రీల సమాజం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా ప్రార్థనలో పాల్గొనవలసి మనం చేస్తున్నాం. రెండవ శనివారము ఉదయం 11 గంటలకు ఉపవాస కూడిక జరుగుతుంది. అందరూ కూడా ఉపవాస కూడికలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారము ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. అందరూ సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. వివాహ ప్రకటన పల్నాడు జిల్లా మాచివరం మండలం మోర్జంపాడు వాస్తవ్యులు శ్రీ పత్తిపాటి జనార్దన్ రావు లేటు నిజానం గారి కనిష్ట కుమారుడు చిరంజీవి జయచంద్ర అని ఆయనకును, గుంటూరు జిల్లా గుంటూరు మండలం గుంటూరు బుచ్చే తోట వాస్తవ్యులు శ్రీ ముక్కాల చిన్నబాబు లేటు అరుణ కుమారి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మౌనిక నామికను దేవుని ప్రకారము 12/5/2026 మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీ బాలాజీ రెసిడెన్స్లో పిడిగరాల్లో పరిశుద్ధ వివాహం జరపకు నిర్ణయించబడింది. ఈ వివాహం జరపకూడదని ఏమైనా ఆక్షేపం ఉన్నట్లయితే వివాహ తేదీలోగా తెలియజేయవలసి మనం చేస్తున్నాం. ఇది మొదటి ప్రకటన. సాక్ష్యం తెలియజేస్తా ఉన్నారు. దయచేసి 2 నిమిషాల్లో సాక్ష్యం చెప్పవలసింది మనం చేస్తున్నాం.
అక్కడ వద్దమ్మ అంటే కాళ్ళు జరుగుతుంది డాక్టర్ అన్నా ఉన్నాడు. ఆ కాళ్ళలోనే వద్దమ్మ ఉన్నాడు. సరే అమ్మ ఒక నాటికి మొదలు అయింది కదా. అమ్మ నాకు అక్కడ కాళ్ళు ఈ పండుగ అన్నాడు. నాకు కాలు జరుగుతున్నాను నాకమ్మ మా అక్క కూడా నా కాలు జరుగుతాను కూడా జరుగుతాను. సరే అమ్మ అలాంటి పెద్దవాళ్ళని అందరినీ ఎంత గౌరవంగా చూస్తే మీలాంటి వాళ్ళని కూడా కాదు ఆ దేవుడు చూస్తాడు. కానీ పెద్దవాళ్ళని గౌరవించి పెద్దవాళ్ళని చూసి ఇంత ముద్దు పెట్టించి కొట్టిస్తేమ్మా దేవుడు రేపు మనకు కూడా అదే ఇస్తాడమ్మా. అయ్యా నేను నా ఒంట్లో ఆరోగ్యం బాగోకపోయినా కూడా నన్ను మరి నడిపిస్తున్నారు స్థితులు కృతజ్ఞతలు నాకు ప్రార్థన రాదు. నేను ఒక అక్షరంలో అడుగుదాన్ని 3 సంవత్సరాల నుంచి నన్ను రాదు. ప్రార్థన రాదు. ఆశ్రయాన్ని పెట్టేది చేతులు అనుకొని కాసేపు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని పోతాను. ఒక్క చిన్న పాట పాడతాను. థ్యాంక్ యూ. తన సాక్ష్యం మరి స్నేహ సమాజం జరిగింది కదా వ్యక్తులు నీకులు గారు తెలియజేస్తారు ప్రభుత్వం. వారానికి సిబిసి మొత్తం కలిపి నేను 30,000 ఇచ్చి నేను చెప్పుకున్నాను కదా ఆ ఖర్చు జరుగుతుంది. స్త్రీలాగారం భోజనానికి అయినటువంటి ఖర్చులు 14,000, పలహారానికి 2,500, చాట్లు ఫ్లెక్సీకి 2,400, బకేస్ 1,500, టెంట్కి 1,500, మరి ఆ భోజనాలు తెచ్చినందుకు ఆటో ఛార్జీలు ఇవన్నీ 500, మొత్తం 22,400. సిబిసికి ఖర్చులు గిఫ్ట్లు 6,800, చాట్లు అవన్నీ తీసుకురావడానికి మరి లెక్కకెళ్ళి అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి వాటికి 1,500, వాటర్ ట్యాక్స్కి 200, మరి మిగిలిన ఖర్చులు ఇచ్చినప్పటి 1,500, ఈ మొత్తం కలిపి 10,000, మొత్తం 32,900.
వాళ్ళకి ఇచ్చింది మనకి ఇచ్చింది 30,000. కాబట్టి మనకే 2,900 రావాలి. ఓకే, అంటే ఏసు ఖర్చులు ఇంకన్నీ రాలేదు కాబట్టి ఏసు ఖర్చులు ఇద్దరికి కలిపి చెబుదామని అనుకున్నాను. నా దగ్గర అయితే నేను అడిగే ఉన్నాయి. అశోక్ కూడా వచ్చిన తర్వాత ఇద్దరికి కలిపి ఏసు ఖర్చులు చెప్తాం. మనందరం కలిసి 445వ కీర్తన. నేను నీ వాడను దేవా, పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడు. దయచేసి గమనించండి, మరి ఈ సమ్మర్లో టెక్నిక్స్ టైమింగ్స్ ఏమన్నా మార్చుకుంటారా? ఈ ఆప్షన్ 10 కాకుండా 9 9:30. నైనా పది గంటలకే రావట్లేదు, 9కే ఉంటుంది. తొమ్మిదా? మీరేం చెప్పలేదు కాబట్టి పాడుకుందాం. నేను నీ వాడను దేవా, నిక్కాముగా నేను నీ వాడను దేవా, వినును నీ ప్రేమ వివరణమనే చూచు, నేను ఆత్మయు నీకు దేవసగా నీకిప్పుడు, నేను నీ పాడను దేవా, నిక్కాముగా నేను నీ వాడను దేవా, గనుడావైనా నీవు కలిగించి నన్ను మనజాలకమునందు నిన్ను నేను సేవింప, నేను నీ వాడను దేవా. నాకు కలిగినవన్నీ నా తండ్రి నా కృపచే ప్రభుని ఆశీర్వాదించింది కాపాడుగాక, ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసి నీ కరుణించును గాక, ప్రభు మన మీద తన సన్నిధి కాంతింపజేసి సమాధానం కలిగించేది గాక.